దుష్టుడైనా మంచివాడైనా తెలిసైనా తెలియకైనా రుద్రాక్షలు ధరిస్తే ఉద్ధరింపబడతాడు అని పురాణంలో చెప్పారు. అది తెలియచేయడానికి పురాణంలో ఒక అద్భుతమైన కథ చెప్పారు. ఏమిటంటే, నందిగ్రామంలో పూర్వం ఒక వేశ్య ఉండేది. ఆమె అందాన్నసలు మాటల్లో వర్ణించలేము అని చెప్పారు పురాణంలో. ఆమె పొందు దొరికితే చాలని పురుషులు అల్లాడిపోయి ధనాన్ని కుమ్మరించేవారు. ఆ ధనం పెట్టెలతో ఆమె భవనమంతా నిండిపోయేది. ఆమె వేశ్య అయినా సరే విపరీతమైన దైవభక్తి, ధర్మనిరతి. అంటే వేశ్యకి ధర్మనిరతి ఏమిటండి అంటే అదే విచిత్రం. ఆమె ఒక నియమం పెట్టుకుంది. ఏమిటంటే, నాకెలాగూ వివాహం సంసారం లేవు, నాకోసం వచ్చిన విటుణ్ణి ఆ రోజుకి నా భర్తని త్రికరణశుద్ధిగా భార్య సేవించినట్టు సేవించుకుంటాను అని నియమం పెట్టుకుంది. అలాగే చేసేది. ఆమె దగ్గర ఒక కోతి, ఒక కోడి ఉండేవి, పెంపుడివనమాట. వాటిల్ని రోజూ రుద్రాక్షంలో అలంకరించి అక్కడ ఒక నాట్యమండపంలో వాటిలతో పాటు ఆడుకునేది. అయితే ఏమైంది, ఒకసారి ఒక వర్తకుడు ఆ ఊరికొచ్చాడు. గొప్ప ధనికుడు. అతని దగ్గర ఒక మణిమయమైన శివలింగముంది. చీకట్లో నడుస్తూ ఉంటే అసలు ఆ కాంతికి ఆ ఊరంతా వెలిగిపోతుంది. ఆ వేశ్య అది చూసి ఆ శివలింగంపైన మనసు పడింది. శివలింగం నాకిస్తాడేమో కనుక్కో, అందుకు బదులుగా 3 రాత్రులు అతనికి సుఖాన్నిస్తానని చెప్పు అని చెలికత్తిని పంపించింది. అతను నవ్వుకొని సరే అని ఒప్పుకున్నాడు. ఆ చెలికత్త అతన్ని ఈ వేశ్య ఇంటికి తీసుకురాగానే వేశ్య ప్రమాణం చేసి 3 రాత్రులు మీ భార్యలాగా మిమ్మల్ని సేవించుకుంటాను అంది. ఆయన శివలింగాన్ని ఆమెకిచ్చి, సరే అయితే ఇది భద్రపరచు, ఈ శివలింగానికి ఏదైనా జరిగితే మాత్రం నేను భరించలేను, నా ప్రాణం నిలవదు అని చెప్పాడు. సరేనని చెప్పి ఆ నాట్యశాలలో చక్కగా ఒక చోట పెట్టింది. ఆ రోజు రాత్రి అతనికి భోజనం పెట్టి చక్కగా నమస్కారం చేసి పడకగదిలోకి చేరగానే విచిత్రంగా ఏమైంది, నాట్యశాలలో మంటలంటుకున్నాయి. మొత్తం నాట్యశాలంతా తగలబడిపోయింది. అంతా వర్తకుడు అయ్యో నా శివలింగం తగలబడిపోయిందే అని మంటల్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కూడా వెంటనే అయ్యో నా భర్త చనిపోయాడే అని సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలు. అయితే అప్పుడు మిగతా వేశ్యలు వారించారు. నీకేనా పిచ్చా, అతనొక విటుడు వస్తాడు పోతాడు, నీకేనా భర్త, సహగమనం చేయడమేమిటి అనంటే, లేదు 3 రాత్రులు అతని భార్యగా సేవిస్తానని చెప్పాను కదా అని చెప్పి ఆమె కూడా దూకేస్తే అప్పుడు వృషభవాహనం మీద కూర్చున్న పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ వ్యాపారిని, నేనే, నువ్విచ్చిన మాట నిలబెట్టుకుంటావో లేదో నీ ధర్మనిరతిని పరీక్షించడానికి వచ్చాను, నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడామె, స్వామీ, నిన్ను చూసిన కన్నులతో ఇంకెవ్వరినీ చూడలేను, నీ దగ్గరికి చేర్చుకో అంటే చేర్చేసుకున్నాడు. ఆ మంటల్లో కాలిపోయిన కోతి, కోడి కూడా మరుజన్మలో కాశ్మీర దేశం రాజుకి కొడుకుల కింద, యువరాజుల కింద పుట్టి అపారమైన శివభక్తులయ్యారు. ఇది రుద్రాక్ష మహిమ. ఇది ధర్మానికున్న శక్తి.